ఫ్రెండ్స్, AWS క్లౌడ్ టెక్నాలజీ ఇందులో కొన్ని VPC గురించిన ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆల్రెడీ చాలా అప్లోడ్ చేసాం. మరికొన్ని చూద్దాం. హౌ కెన్ యూ సెక్యూర్ కమ్యూనికేషన్ బిట్వీన్ యువర్ VPC అండ్ ఆన్ ప్రిమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇక్కడ ఫోర్ ఉన్నాయండి. నెంబర్ 1, AWS site to site VPN. AWS site to site VPN, that is called IPsec VPN. Number 2, AWS direct connect, దాన్నే ప్రైవేట్ డెడికేటెడ్ లైన్ అంటారు. నెంబర్ 3, AWS ట్రాన్సిట్ గేట్వే, దాన్నే సెంట్రలైజ్డ్ మల్టీ VPC అండ్ ఆన్ ప్రెమ్ కనెక్టివిటీ అంటారు. నెక్స్ట్, AWS ప్రైవేట్ లింక్ ఫర్ సెక్యూర్ సర్వీస్ యాక్సెస్. సో ఈ నాలుగిట్ల గురించి చూద్దాం. యాక్చువల్గా సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ VPC అండ్ ఆన్ ప్రెమ్ కనెక్టివిటీ. సెక్యూరిటీ యొక్క ఫ్యూచర్స్ ఏంటండి? వాట్స్ ద సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే సెక్యూరిటీ కావాలంటే ఏం చెయ్యాలి కూడా. కంప్లీట్ అబౌట్ సెక్యూరిటీ, టోటల్ అబౌట్ సెక్యూరిటీ చూద్దాం. యూజ్ ఎన్క్రిప్షన్ అనేది సెక్యూరిటీ, బెస్ట్ సెక్యూరిటీ. నెంబర్ 2, రిస్ట్రిక్ట్ యాక్సెస్, ఎవరికి ఏ పర్మిషన్స్ ఇవ్వాలో అవే ఇవ్వాలి. నెంబర్ 3, ఎనాబుల్ మానిటరింగ్. AWS క్లౌడ్ ట్రైలు ఇలాంటివి ఉన్నాయి కదా, VPC ఫ్లో లాగ్స్, వీటిని ఎనాబుల్ చేయాలి. నెక్స్ట్, మల్టీ లేయర్ సెక్యూరిటీ. ఎన్ని ఎక్కువ లేయర్స్ ఉంటే అంత మంచిది సెక్యూరిటీకి. నెక్స్ట్, రిడెండెన్సీ అండ్ ఫెయిల్ ఓవర్. నెంబర్ 1, యూజ్ ఎన్క్రిప్షన్. నెంబర్ 2, రిస్ట్రిక్ట్ యాక్సెస్. నెంబర్ 3, ఎనాబుల్ మానిటరింగ్. నెంబర్ 4, మల్టీ లేయర్ సెక్యూరిటీ. నెంబర్ 5, రిడెండెన్సీ అండ్ ఫెయిల్ ఓవర్ అంట. యూజ్ ఎన్క్రిప్షన్లో ఆల్వేస్ ఎన్క్రిప్ట్ డేటా ఇన్ ట్రాన్సిట్ బ్రాకెట్లో IPsec VPN, TLS ఆర్ డైరెక్ట్ కనెక్ట్ VPN. రిస్ట్రిక్ట్ యాక్సెస్ అంటే ఎవరికి ఎంతవరకు ఏ పర్మిషన్స్ ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. అనాథరైజ్డ్ పర్సన్ కాంట్ యాక్సెస్ డేటా. రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవి ఉన్నాయి అనుకోండి, ఎవరికి ఏ పర్మిషన్ ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. రీడ్ పర్మిషన్ ఇవ్వాలంటే రీడ్ మాత్రమే ఇవ్వాలి. అలా. సో రిస్ట్రిక్ట్ యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేయాలి. అది వన్ టైప్ ఆఫ్ బెస్ట్ సెక్యూరిటీ మెథడ్. దాని గురించే చూద్దాం. యూజ్ సెక్యూరిటీ గ్రూప్స్, NACLs మీన్స్ నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, IAM పాలసీస్ టు లిమిట్ యాక్సెస్. నెక్స్ట్, ఎనబుల్ మానిటరింగ్. ఇందులో మనకి AWS క్లౌడ్ ట్రైల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. AWS క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్ అనుకున్నాం కదా, వాటిని ఎనబుల్ చేయాలి. VPC ఫ్లో లాగ్స్ కూడా. VPC ఫ్లో లాగ్స్ అంటే వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ at what time, it is did by whom, కంప్లీట్ డేటా ఉంటుంది లాగ్స్ అంటే VPC ఫ్లో లాగ్స్. అలాగే గార్డ్ డ్యూటీ ఫర్ ఇన్సైట్స్, సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అలాగే గార్డు. నెక్స్ట్, మల్టీ లేయర్ సెక్యూరిటీ. వన్ సెక్యూరిటీ కన్నా 2-3 లేయర్స్ సెక్యూరిటీ ఉంటే బెటరే కదా, దాన్నే చూద్దాం. కంబైన్ VPN, డైరెక్ట్ కనెక్ట్, ప్రైవేట్ లింక్, ఈ 3 కంబైన్ చేయాలి. కంబైన్ VPN, డైరెక్ట్ కనెక్ట్, ప్రైవేట్ లింక్ ఫర్ డిఫెన్స్ డెప్త్ అనమాట. ఏ 3 అండి? కంబైన్ VPN, డైరెక్ట్ కనెక్ట్, ప్రైవేట్ లింక్ కూడా. నెక్స్ట్, రిడెండెన్సీ అండ్ ఫెయిల్ ఓవర్. సిఅప్ మల్టిపుల్ VPN టనల్స్ ఆర్ డైరెక్ట్ కనెక్టింగ్ ఫర్ హై అవైలబిలిటీ అనేది ఉండాలి. సో సెక్యూరిటీ ఫీచర్స్ టోటల్ ఏం చెప్పుకున్నాం? యూజ్ ఎన్క్రిప్షన్, రిస్ట్రిక్ట్ యాక్సెస్, ఎనబుల్ మానిటరింగ్, మల్టీ లేయర్ సెక్యూరిటీ, రిడెండెన్సీ అండ్ ఫెయిల్ ఓవర్, ఈ విధంగా. నెక్స్ట్, విచ్ మెథడ్ షుడ్ యూ యూజ్ అనేది చూద్దాం. సినారియో బెస్ట్ ఆప్షన్. AWS VPN ఎక్కడ యూజ్ అవుతుంది? AWS VPN క్విక్ యాక్సెస్, కాస్ట్ ఎఫెక్టివ్. అది AWS డైరెక్ట్ కనెక్ట్ అన్న ప్రైవేట్ కనెక్షన్ అన్న ఒకటేనండి. హై స్పీడ్ ఉంటుంది. హై స్పీడ్ ఎందుకు ఉంటుందంటే లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది.
సో ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అందరూ యాక్సెస్ చేశారనుకోండి స్లో అయింది. ఒక వెబ్ అప్లికేషన్ ఉంది, లక్షల మంది యాక్సెస్ చేశారనుకోండి స్లోగా ఉంటుందో లేదా? బెస్ట్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ రిజల్ట్స్ ఇలాంటివి వచ్చాయి అనుకోండి, ఆ వెబ్సైట్ చచ్చిపోయింది. అందరూ ఒకేసారి యాక్సెస్ చేస్తారుగా, స్లోగా ఉంటుంది అలా. సో డైరెక్ట్ కనెక్ట్ అది పబ్లిక్ కాబట్టి, అది ఇక్కడ ప్రైవేట్ కాబట్టి కొంతమందికే. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది ఉన్నారు, 1,00,000 మందిలో మనం 10 మందికే డేటాను యాక్సెస్ చేయమని ఇచ్చామనుకోండి, ఆ 10 మంది మాత్రమే డేటాను యాక్సెస్ చేస్తారు కాబట్టి స్పీడ్ ఉంటుంది అంతే. దట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్. నెక్స్ట్ AWS ట్రాన్సిట్ గేట్వే, మల్టిపుల్ VPC అండ్ హైబ్రిడ్ క్లౌడ్, మల్టిపుల్ VPC అండ్ హైబ్రిడ్ క్లౌడ్ ఈ విధంగా. నెక్స్ట్ సెక్యూర్ సర్వీస్ యాక్సెస్, AWS ప్రైవేట్ లింక్ ఎక్సెట్రా, S3 RDS API గేట్వే ఎక్సెట్రా, AWS ప్రైవేట్ లింక్. నెక్స్ట్ హైలీ సెక్యూర్ లో లేటెన్సీ హైబ్రిడ్ డైరెక్ట్ కనెక్ట్ ప్లస్ VPN నెట్వర్కింగ్ అండ్ ఇవన్నీ కూడా బెస్ట్ సెక్యూరిటీ మెథడ్స్. అయితే ఇక్కడ ఇందాక 4 చెప్పుకున్నాం కదా, AWS సైట్ టు సైట్, AWS డైరెక్ట్ కనెక్ట్, AWS ట్రాన్సిట్ గేట్వే, AWS ప్రైవేట్ లింక్. వాటి గురించి ఈ 4 గురించి ఒక్కొక్కటి చూద్దాం. అసలు AWS సైట్ టు సైట్ VPN (IPsec VPN). ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏమనుకున్నాం, క్విక్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్, క్విక్ యాక్సెస్, కాస్ట్ ఎఫెక్టివ్, ఎన్క్రిప్టెడ్ కనెక్షన్స్. ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది సెక్యూరిటీ కాబట్టి. నెక్స్ట్ క్రియేట్ ఎన్ IPsec VPN టన్నల్ ఓవర్ ది పబ్లిక్ ఇంటర్నెట్, యూజెస్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఆర్ AWS ట్రాన్సిట్ గేట్వే ఆన్ AWS సైట్. నెక్స్ట్ రిక్వైర్స్ an on-premises VPN device, requires an on-premises VPN device. The example Cisco, Palo Alto, Fortnite. Next security features, encryption. Encryption అంటే AES 256 SHA-2 IPsec. ఎన్క్రిప్షన్ ఏమంటే AES 256 SHA-2 IPsec. Ensure secure communication. Next supports multiple tunnel for redundancy. Next traffic filtering with security group and NACLs. Traffic filtering with security groups and NACLs. Use cases: securely connect remote offices, data centers, private networks. Securely connect remote offices, data centers, private networks to AWS. ఈ విధంగా. నెక్స్ట్ AWS డైరెక్ట్ కనెక్ట్. AWS డైరెక్ట్ కనెక్ట్ అన్న ప్రైవేట్ డెడికేటెడ్ లైన్ అన్న సేమ్. బెస్ట్ ఫర్ హై స్పీడ్ లో లేటెన్సీ ప్రైవేట్ కనెక్టివిటీ, ఈ విధంగా. నెక్స్ట్ కెన్ బి 1 Gbps or 10 Gbps connections. Can be 1 Gbps or 10 Gbps connections. Can be used with AWS VPN for additional encryption. Next security features, private network traffic, additional IPsec encryption when combined with VPN, access control policies to restrict traffic flow. Next use cases, organizations needing fast, stable and private AWS connectivity. Example finance, healthcare. Use cases ఏంటండి, organizations needing fast, stable and private AWS connectivity. Example finance, healthcare. Next AWS transit gateway. AWS transit gatewayలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మేనేజింగ్ మల్టిపుల్ VPCs అండ్ హైబ్రిడ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్. ఇది హౌ ఇట్ వర్క్స్. Supports AWS VPN and direct connect attachments. Provides centralized routing and security policies. Security features, integrates with AWS network firewall for intrusion detection prevention. Traffic encryption when used with VPN. Use cases, large enterprises needing scalable and secure multi-network connections. Number 4 AWS private link. bracket lo secure service access, best for exposing AWS services to
on premises without internet exposure. Exposing AWS services to on premises without internet exposure. How it works? Create a VPC endpoint for private communication with AWS services. Create a VPC endpoint for private communication with AWS services. Example, S3 RDS can be accessed via direct connect or VPN. Can be accessed via direct connect or VPN. No need for public IPs or NAT gateway. No need for public IPs or NAT gateway. Security features. Traffic stays within AWS private network. Traffic stays within AWS private network. Restricted access via IAM policies and security groups. Restricted access via IAM policies and security groups. Prevents data exposure to the internet. Prevents data exposure to the internet. Use cases. Securely access AWS S3 RDS internal services from on-premises. ఈ విధంగా మొత్తం మనకి కంప్లీట్ అయ్యిందండి VPCs. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.